హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ మనకి బీఎడ్లో ఉంది. దానికి సంబంధించిన ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాము. ఓవర్వ్యూ ఇది మనకి అబౌట్ ద ఎడ్యుకేషన్. సో అందుకే ఇవాల్టి క్లాస్లో ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఇండియన్ థింకర్స్ చూద్దాం. సో ఇండియన్ థింకర్స్ ఎడ్యుకేషన్ని ఎలా వ్యూ చేశారు అనేది మనం వ్యూ చేద్దాం. ఓకే, సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో కంటిన్యూస్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. సో ఇది ఫస్ట్ యూనిట్ కాబట్టి మీకు ఈ వీడియో ఎండింగ్లో ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. సో ప్రీవియస్ క్లాసెస్ అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. ఓకే, మన ఛానల్లో బీఎడ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రతి ఒక్క యూనిట్కి డిఫరెంట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి యూట్యూబ్లో, అక్కడ మీరు ప్లేలిస్ట్ చూస్ చేయొచ్చు. దాంతోపాటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ కూడా చాలా వరకు అప్లోడ్ చేశాము. సో అది కూడా చూడొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్. The great educational thinkers of India have chiseled Indian educational scenario from time to time by their ceaseless conquest. సో చాలామంది ఎడ్యుకేషనల్ థింకర్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సినారియోని టైం టు టైం షేప్ అవుట్ చేశారనమాట. చిజల్డ్ అంటే ఓకే, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ తోటి. దే హ్యావ్ డీప్ ఫెయిత్ అండ్ బిలీవ్ ఇన్ అన్ ఇటర్నల్ moral order which sustains human beings in their struggle against sorrows and sufferings in their onward march towards the ideal of future happiness. సో ఒక డీప్ ఫెయిత్ను బిలీవ్ అనేది ఉంచారనమాట. దేని మీద? ఇటర్నల్ మోరల్ ఆర్డర్. అది కూడా హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ స్ట్రగుల్స్ కానివ్వండి, సారోస్ కానివ్వండి, సఫరింగ్స్ కానివ్వండి, దాని నుంచి తప్పించేలాగా, ఫ్యూచర్ హ్యాపీనెస్ తీసుకొచ్చేలాగా. సో ఈ విధంగా ఎడ్యుకేషనల్ పాత్లో నడిచారు. ఓకే, Indian philosophy of education provides a suitable base on which a new educational system meet the demands not only of today but also of tomorrow. So మన ఇండియన్ ఫిలాసఫర్స్ ఇచ్చిన ఈ ఎడ్యుకేషన్ బేసిస్ మీదనే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది నడుస్తుంది. ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ కొత్త డిమాండ్స్ని కూడా మీట్ అవుతుంది. ఇవాటి డిమాండ్స్ అండ్ వచ్చే డిమాండ్స్ కూడా, అంటే ఫర్దర్గా టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఫ్యూచర్లో వచ్చే డిమాండ్స్ని కూడా మీట్ అవుతుంది. ఓకే, ఇండియా ప్రోగ్రెస్డ్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మిడివియల్ అండ్ ఫ్రమ్ మిడివియల్ టు మోడర్న్. మనకు ఆల్రెడీ తెలుసు, ఏన్షియంట్ ఇండియా, మిడివియల్ పీరియడ్ ఇండియా, ఇప్పుడు మోడర్న్ ఇండియా. సో ఇండియా అనేది ప్రోగ్రెస్ అవుకుంటూ వచ్చింది. ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిఫరెంట్ ఫిలాసఫికల్ అవుట్లుక్స్ ప్రివైల్డ్ డ్యూరింగ్ దోస్ పీరియడ్స్. సో ఆ పీరియడ్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఫిలాసఫికల్గా డెవలప్ అవుకుంటూ వచ్చింది, డిఫరెంట్ ఫిలాసఫీస్ తోటి. ఓకే, hence the interrelationship of education and philosophy in India can be studied over 3 distinct periods. సో అందుకే ఈ ఫిలాసఫీ మరియు ఎడ్యుకేషన్ ఇండియాలో 3 స్టేజెస్లో మనము 3 పీరియడ్స్లో స్టడీ చేయొచ్చు, విచ్ ఆర్ ఏన్షియంట్, మిడివియల్ అండ్ మోడర్న్. ఓకే, ఎడ్యుకేషన్ బీయింగ్ అన్ ఇంపార్టెంట్ సోషల్ యాక్టివిటీ, ఎడ్యుకేషనిస్ట్స్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ ఇట్ డిఫరెంట్లీ డ్యూరింగ్ డిఫరెంట్ పీరియడ్. సో ఎడ్యుకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ సోషల్ యాక్టివిటీ, అందుకే ఎడ్యుకేషనిస్ట్ ఏం చేశారు, డిఫరెంట్ పీరియడ్స్లో దీన్ని ఇంటర్ప్రిట్ చేశారనమాట. అంటే దీని యొక్క మీనింగ్ అనేది కూడా మీరు గమనించుకుంటూ వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూడడం జరిగింది ఎడ్యుకేషన్ని. సో అదేంటో చూద్దాం. ఫస్ట్ ఏం పీరియడ్ మనకి? ఏన్షియంట్ పీరియడ్. అందులో చూసుకున్నట్టయితే రిగ్వేద. ఎడ్యుకేషన్ ఈజ్ దాట్ మేక్స్ ఎ మ్యాన్ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్లెస్. సో రిగ్వేద టైంలో ఎడ్యుకేషన్ అనేది హ్యూమన్ బీయింగ్ని సెల్ఫ్ రిలయంట్గా, సెల్ఫ్లెస్గా చేసేది అనేసి అన్నారు. It is regarded as creating confidence in the person as the only function of education, whereas the function of education is unlimited. మనకి తెలిసి ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అన్లిమిటెడ్, కానీ ఆ కాలంలో ఏన్షియంట్ పీరియడ్లో మనుషుల్లో ఉన్న క్రియేటివ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికే ఎడ్యుకేషన్ ఉంది అనేది వాదించారనమాట. ఓకే, అదే ఫంక్షన్ అనేసి అన్నారు, ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత ద ఉపనిషద్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ దట్ whose end product is salvation. సో ముక్తి చెందడం, సాల్వేషన్ చెందడము ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేసి ఉపనిషత్లో ఉంది. ఓకే, ద ఉపనిషద్ రిగార్డ్స్ అటైనింగ్ సాల్వేషన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో సాల్వేషన్ని మనం పొందడమే ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాగా ఉపనిషత్లో ఉంది. ఓకే, తర్వాత యజ్ఞవల్క్యాస్ వ్యూ. ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ మేక్స్ ఎ మ్యాన్ గుడ్ క్యారెక్టర్ అండ్ యూస్ఫుల్ టు ద వరల్డ్. సో వీళ్ళ వ్యూ ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేది మనిషిని ఒక గుడ్ క్యారెక్టర్ పర్సన్ లాగా చేయడము, అలాగే వరల్డ్కి యూస్ఫుల్ అయ్యే పరంగా చేయడము ఎడ్యుకేషన్ అనేసి అంటున్నారు.
తర్వాత పాణిని, ఫేమస్ గ్రామరియన్. హ్యూమన్ ఎడ్యుకేషన్ మీన్స్ ద ట్రైనింగ్ విచ్ వన్ గెట్స్ ఫ్రమ్ నేచర్. ప్రకృతి నుంచి లభించే ట్రైనింగ్ని హ్యూమన్ ఎడ్యుకేషన్ అనేసి పాణిని అన్నారు. తర్వాత కౌటిల్య, ఫేమస్ పొలిటీషియన్. ఎడ్యుకేషన్ మీన్స్ ట్రైనింగ్ ఫర్ ద కంట్రీ అండ్ లవ్ ఫర్ ద నేషన్. సో కౌటిల్య ప్రకారంగా ఏంటి, ఎడ్యుకేషన్ అనేది కంట్రీకి ట్రైన్ చేయడం అనమాట. లవ్ అండ్ ప్యాట్రియాటిజం కిందకు వస్తుంది, లవ్ ఫర్ ద నేషన్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడివల్ పీరియడ్. ఇందులో మనకి శంకరాచార్య, ఫేమస్ వేదాంతిస్ట్. ఎడ్యుకేషన్ ఈజ్ ద రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్. మన గురించి మనం తెలుసుకోవడం ఎడ్యుకేషన్ అనేసి శంకరాచార్య గారు అన్నారు. తర్వాత స్వామి వివేకానంద, ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్. సో మనలో ఉన్న పర్ఫెక్షన్నే ముందుకు తీసుకురావడం, మేనిఫెస్ట్ చేయడం ఎడ్యుకేషన్ అనేసి స్వామి వివేకానంద గారు అన్నారు. మ్యాన్ ఈజ్ ఎండోడ్ విత్ క్వాలిటీ ఆఫ్ పర్ఫెక్షన్. మనలో ఆల్రెడీ ఆ పర్ఫెక్షన్ అనేది ఉంది, కానీ దాన్ని బయటికి తీసుకురావడము, పదను పెట్టడము అనేసి స్వామి వివేకానంద గారు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. తర్వాత శ్రీ అరబిందో ఘోష్, ఎడ్యుకేషన్ హెల్ప్స్ ద గ్రోయింగ్ సోల్ టు డ్రా అవుట్ దట్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మనలో ఉన్నదాన్ని బయటకి తీసుకురావడమే ఎడ్యుకేషన్ అనేది శ్రీ అరబిందో ఘోష్ గారు అన్నారు. అంటే మనలో ఉన్న సోల్ని డెవలప్ చేసుకోవడం. ఓకే, ఇట్ హెల్ప్స్ అవర్ గ్రోయింగ్ సోల్. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్, ఎడ్యుకేషన్ మేక్స్ వన్స్ లైఫ్ ఇన్ హార్మోనీ విత్ ఆల్ ఎగ్జిస్టెన్స్. సో మన చుట్టుపక్కల ఏదైతే ఉందో దాంతో హార్మోనియస్గా ఎలా ఉండడం అనేది ఎడ్యుకేషన్ అనేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు. ఓకే, ఎడ్యుకేషన్ మేక్స్ వన్స్ లైఫ్ ఇన్ హార్మోనీ విత్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఓకే, తర్వాత మోడర్న్ పీరియడ్లో చూద్దాము. జవహర్లాల్ నెహ్రూ, ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ ఎనేబుల్స్ ద ఇండివిజువల్ టు బి ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ఎ గుడ్ సిటిజన్. సో ఈయన ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేది మనిషిని ఒక గుడ్ సిటిజన్లా చేస్తుంది, ఒక మంచి ప్రొడ్యూసర్లా చేస్తుంది, అంటే టు ప్రొడ్యూస్ సంథింగ్. ఓకే, తర్వాత మహాత్మా గాంధీ, బై ఎడ్యుకేషన్ ఐ మీన్ ఆల్ రౌండ్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. సో మహాత్మా గాంధీ గారి ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేది మనలో ఉన్న అన్నిటినీ, మనలో ఉన్న బెస్ట్ని తీసుకురావడం అనమాట, ఆల్రౌండ్గా. ఓకే, అది బాడీ పరంగా కానివ్వండి, మైండ్ పరంగా కానివ్వండి, స్పిరిట్ పరంగా కానివ్వండి. సో తర్వాత ఇందిరాగాంధీ, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ లిబరేటింగ్ ఫోర్స్ అండ్ ఇన్ అవర్ ఏజ్ ఇట్ ఈజ్ ఆల్సో డెమోక్రటైజింగ్ ఫోర్స్, cutting across the barriers of caste and class, smoothing out inequalities imposed by birth and other circumstances. సో ఇందిరాగాంధీ గారి ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేది ఒక లిబరేటింగ్ ఫోర్స్, ఒక ఫ్రీ అనమాట, ఫ్రీడమ్ అనమాట. అండ్ ఇన్ అవర్ ఏజ్, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మోడర్న్ పీరియడ్లో ఇది డెమోక్రటైజింగ్ ఫోర్స్ కింద కూడా వస్తుంది. ఓకే, మన ఇండియానే డెమోక్రటిక్ కంట్రీ, సో ఎడ్యుకేషన్ కూడా డెమోక్రటైజింగ్ ఫోర్స్ కిందకి వస్తుంది మోడర్న్ ఇండియాలో. సో క్యాస్ట్ సిస్టమ్ కానివ్వండి, క్లాస్ సిస్టమ్ కానివ్వండి, వీటిని కట్ చేయడము, ఇన్ఈక్వాలిటీస్ని తీసేయడము. ఓకే, బర్త్ ఆర్ వేరే సర్కమ్స్టాన్సెస్ నుంచి ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మూత్ చేయడము, ఇదంతా ఎడ్యుకేషన్ అనేసి ఇందిరాగాంధీ గారు అన్నారు. ఓకే, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, దీన్నే రాధాకృష్ణ కమిషన్ అంటాము, 1948 to 49. ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్ ఈజ్ నాట్ మియర్లీ ఏ మీన్స్ టు ఎర్నింగ్ ఏ లివింగ్, నార్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ నర్సరీ ఆఫ్ థాట్ ఆర్ ఏ స్కూల్ ఆఫ్ సిటిజన్షిప్. సో ఇండియన్ ట్రెడిషన్లో కూడా ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ మనము ఎర్న్ చేయడానికి ఒక సాధనం లెక్క, లేదా స్కూల్ ఆఫ్ సిటిజన్షిప్ లెక్క, లేదా నర్సరీ ఆఫ్ థాట్ లెక్క, ఇవే కాదు ఎడ్యుకేషన్ అంటే. ఇట్ ఈస్ ఇనిషియేషన్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ స్పిరిట్, ఏ ట్రైనింగ్ ఆఫ్ హ్యూమన్ సోల్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ ట్రూత్ అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ వర్చ్యూ. సో లైఫ్ ఆఫ్ స్పిరిట్ నేర్చుకోవడం అంటే స్పిరిచువల్గా నేర్చుకోవడము, మన హ్యూమన్ సోల్ని ట్రైన్ చేయడము, ట్రూత్ వైపు ప్రయాణించడము. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి అనేసి అంటున్నారు. సో ఇట్ ఈస్ ఎ సెకండ్ బర్త్, అంటే ద్వితీయ జన్మం, మళ్ళీ జన్మిస్తే ఎలా ఉంటుందో అదే ఎడ్యుకేషన్ అనేది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు అంటున్నారు. సో దీనికి ఇంకో పేరేంటి, రాధాకృష్ణ కమిషన్. సో లాస్ట్లో చూసుకున్నట్టయితే ద ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, ఇంకో పేరు కొతారి కమిషన్, 1964 to 66. Education ought to be related to life, needs and aspiration of people so as to be a powerful instrument of social, economic and cultural transformation. సో వీళ్ళ ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్కి, మన నీడ్స్కి, మన ఆస్పిరేషన్స్కి సంబంధించింది అనేసి అంటున్నారు. ఓకే, ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అంటున్నారు, సోషల్ పరంగా, ఎకనామిక్ పరంగా మరియు కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇది మోడర్న్ పీరియడ్కి సంబంధించిన
వ్యూ ఆన్ ఎడ్యుకేషన్. సో ఇవాల్టి క్లాస్లో మనం ఎడ్యుకేషన్ ఇండియన్ థింకర్స్ ప్రకారంగా ఎలా వాళ్ళు వ్యూ చేశారు అనేది చూసాము, ఎలా చూసారు అనేది. ఓకే, ఏన్షియన్ పీరియడ్లో ఎడ్యుకేషన్ ఎలా చూసారు, మిడీవల్ పీరియడ్లో ఎడ్యుకేషన్ ఎలా చూసారు, మోడర్న్ పీరియడ్లో ఎలా చూసారు. ఇప్పుడు మనం ఉంటుంది మోడర్న్ పీరియడ్లో కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ఎడ్యుకేషన్ అనేది ఇండియన్ థింకర్స్ ద్వారా అనేది ఇవాళ క్లాస్లో చూసాము. సో యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఈ నోట్స్ నచ్చినట్టయినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. మీ సబ్స్క్రిప్షన్స్ వల్లనే మేము వీడియోస్ అనేది తీసుకొస్తూ ఉన్నాము. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ యాజ్ మెనీ సబ్జెక్ట్స్ యాజ్ పాసిబుల్. ఆల్రెడీ చాలా సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే యూ నో ద డ్రిల్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.